ఇప్పుడైతే స్టాప్ వస్తుందా లేదు చూడు. వస్తుంది. సో ఇప్పుడైతే మేము పాతాళ గంగాకైతే వచ్చేసాము. ఇది ఒక సత్రం, పాతాళ గంగా దగ్గరే ఉంటుంది అన్నమాట ఈ సత్రం కూడా. సో ఇక్కడ పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. ఇదిగోండి ఇలా వేసారు. ఇదిగో ఇక్కడ శివబొమ్మ, ఇక్కడ ఓం అని రాశారు, ఇక్కడ ఫ్లవర్స్ వేసారు. ఎక్కడ చూసినా డిజైన్ ఉంటుందమ్మా. ఓం అక్కడ కూడా వేసారు శివుడు. పద్దాకి ఈ కలర్స్ వాడతారు అనమాట. ఇవి కూడా న్యాచురల్ కలర్స్. ఎలా చేయాలంటే ఇది ఇండిగో అనమాట. డ్రామా నాకు పోచంపల్లిలో తెలిసింది. ఇది ఇండిగో. దేంతో చేస్తారంటే బ్లూ కలర్ ఫ్లవర్స్తో చేస్తారు. ఇది పింక్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్తో చేస్తారు. ఇది గ్రీన్ టైప్ ఆఫ్ లీఫ్ దాంతో చేస్తారు. ఓకేనా. సో అందుకు ప్రతిసారి శ్రీశైలంలో మనకి ఈ కలర్సే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా వైట్ నార్మల్గా అదేంటి ఏదో ఒకటి చేస్తారు. వైట్ నాకు తెలీదు. ఇవి నాకు బాగా కనిపిస్తున్నాయి. ఐ డజంట్ నో వాట్ ఆర్ దీస్. ఇక్కడ పీకాక్ వేసారు. ఇక్కడ కొన్నిసార్లు నేమ్ కూడా రాస్తారు. ఎవరు వేసారు చాలది. ఏం కొనుక్కున్నారు. సో ఇప్పుడైతే మేము పాతాళగంగ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే లైన్లో అయితే నుంచున్నాము, క్యూ లైన్లో. అండ్ మేము రోప్వే తీసుకున్నాం. రోప్వే ఉంటుంది, ఇంకా 12D షో ఉంటుంది, ఇంకా పెడల్ బోటింగ్ కూడా ఉంటుంది. సో మేమైతే రోప్వే తీసుకుంటున్నాము. సో 4 adults 1 kid క్యూలో వెయిట్ చేస్తున్నాం. వెయిటింగ్ టైం 1 hour ఉందన్నమాట రోప్వేకి. సో టికెట్ కూడా కొద్దిగా టైం తీసుకున్న టికెట్ కూడా. సో వేరే కంపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇదైతే టికెట్. సో 4 adults 1 child అంటే నేను 10 years. సో మా ట్రిప్లో ఒక చిన్న బాబు నాకు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం అనమాట. చూపిద్దాం. ఈయన అనమాట తాత. హలో చిన్నపిల్ల, చిన్నపిల్లడు. ఈయనేమాట చిన్నపిల్లడు. ఇంకా అదే ఎప్పుడైతే రోప్వేకి ఎక్కుతున్నామో అది కూడా ఎక్కిస్తున్నారు. అదిగోండి అక్కడ ఎక్కిస్తున్నారు. సో అవుట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఓకే, ఇలా వెయిటింగ్ రూమ్ కంపార్ట్మెంట్. వెయిటింగ్ హియర్. ఇదిగోండి చిన్నపిల్లాడు. మన నవీనాలు దేనికి ఓకే. సో ఇప్పుడైతే రోప్వేకి అయితే చాలాసేపు ఆగి ఇప్పుడే వచ్చాము. అది తాత ఎలా ఉంటుంది? అలా వచ్చి ఇలా వచ్చేస్తుంది. వెళ్ళండిలే. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయింది. జస్ట్ 5 minutes. అక్కడికి వెళ్ళి తల మీద జల్లుకొని వచ్చేసి మళ్ళీ షాప్స్కి వెళ్ళి తిరిగి అన్నీ చేస్తాం. సో అదైతే పాతాళగంగ. బోట్ రైడ్ కూడా ఉంది. అది డ్యామ్ కూడా ఉంది అక్కడ.
నానమ్మ అత్తయ్య ఫోన్ హాయ్ అవి చెప్తున్నారు. సో ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నాము మా నాన్నమ్మ వాళ్ళకి. సో మా నాన్నమ్మ వాళ్ళకి సో వెరీ ఎగ్జైటెడ్, చాలా బాగుంది. అత్తయ్య కిందకి చూడండి అన్న. అడగండి పెద్ద కిడ్స్, ఇద్దరు కిడ్స్ ఎక్కించాం అక్కడ. హలో హాయ్ హాయ్. సైడ్ చూపిస్తావా? ఎక్కడ దిక్కు నువ్వు, ఐ మీన్ దిక్కు అంటున్నా నంబర్ గున్ను ఆఫ్ చేయనా? నేను పెడతా పెట్టు. ఏంటండి ఏంటి పదా. సో ఇక్కడైతే మా నాన్న, మా తాత, ఇంకా మా నాన్న అయితే లేపుతున్నారు. మాట్లాడండి అట్లా. ఇక్కడే అందరు తాగేస్తున్నారు నాన్న, ఎందుకంటే దూరం నుంచి వచ్చారు కదా.